ఏలూరులో మరో బస్సు ప్రమాదం జరిగింది. వట్లూరు సమీపంలో హైవేపై లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. కాకినాడ నుంచి గుంటూరు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. బస్సులో 40 మంది ప్రయాణికులుండగా అందులో 20 మందికి గాయాలయ్యాయి. 4 రోజుల వ్యవధిలో ఏలూరు జిల్లాలోనే ఇది 4వ ప్రమాదం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఏలూరు జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు తెల్లవారుజామున కాకినాడ నుండి గుంటూరు వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు లారీని వెనక నుండి ఢీకొట్టడంతో సుమారుగా 20 మంది ప్రయాణికులకి గాయాలయ్యాయి. ప్రస్తుతం మనం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. ఇక్కడ ఇప్పటికే గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నారు. లారీ ముందు వెళ్తుంది, వెనుక ఆర్టీసీ బస్సు వెళ్తుంది. ఒక్కసారిగా ఏలూరు శివారు వచ్చేసరికి లారీని వెనక నుండి ఢీకొట్టింది. లారీ డ్రైవర్ కూడా ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు ఏమైంది బాబా, అసలు ఏం జరిగింది? లారీ వెళ్తుంది సార్. లారీ డ్రైవర్ అవునండి. వెనకాల వచ్చింది ఆర్టీసీ బస్సు కొట్టిందండి. కొట్టడంతో బండి పక్క పోయిందండి. ఈ మొత్తం ఏంటంటే ఆయిల్ వేసుకెళ్తున్నానండి, నూనె ప్యాకెట్లు అండి. ఇలా పక్క పోయింది, తిరగబడిపోయినా రెడీగా ఉందండి. ఈ మొత్తం అక్కడ ఆడి గుద్దుకండి ఎలా ఎదరకు పడిపోయింది. ఈ మోకాళ్ళు ఈ కాళ్ళు కూడా వంగిపోయాయండి. బస్ అద్దం మన లారీ ముందు పడ్డదండి. వెళ్ళి నిద్ర మత్తులో స్పీడ్ వచ్చేస్తున్నాడండి, రెప్పడిపోయిందండి. అవునండి, బస్సు పక్కన ఉన్నాయండి ఆయిల్ ప్యాకెట్లు అండి. అవునండి. కాకినాడ నుంచి అండి నిడమానూరు అండి. అవునండి, నిడమానూరు అండి. ఈ జబ్బ పైకి లేగుతున్నదండి. ఈ జబ్బ అండి ఇక్కడ నొప్పి వస్తుందండి. అంతేండి, ఇది కొట్టుకుపోయిందండి, పర్లేదండి. అయితే మొత్తం కాకినాడ రామచంద్రపురం చెందినవారు. మరోపక్క ఇక్కడ పేషెంట్ దగ్గర నుండి డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు. మొత్తం ఇప్పటికే ప్రథమ చికిత్స అందించడం జరిగింది. కాకపోతే మొత్తం అందరికీ కూడా బస్సులో ఉన్న వారందరికీ కూడా ఎదరికి గుద్దుకోవడంతో, ముందు సీటుకి గుద్దుకోవడంతో ఆ ముక్కు దగ్గర, నోటి దగ్గర గాయాలయ్యాయని చెప్పుకోవచ్చు. ఒకసారిగా జరిగిన ప్రమాదంతో ప్రయాణికులందరూ కూడా షాక్ గురయ్యారని చెప్పుకోవచ్చు. ఉదయం తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో అక్కడ నుండి మరలా వీరందరినీ అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రథమ చికిత్స అయితే అందించడం జరిగింది. అమ్మ, ఏంటి మీరు ఎక్కడెక్కారు బస్సు? రావులపాలెం. ఎక్కడికి వెళ్తున్నారు? విజయవాడ. సుమారుగా ఎన్నింటికి జరిగింది యాక్సిడెంట్? 4:30. తెలుసా మీకు యాక్సిడెంట్ అయిందని? లేదు, నిద్రలో ఉన్నాము. లేచేసరికి యాక్సిడెంట్ అయ్యింది. ఓకే, ఏ ఊరు మీది? మీకు రావులపాలెం. ఏమైందండి అసలు? లైక్ పడుకున్నాం అందరం, సడన్గా డాష్ ఇచ్చాడు అతను డ్రైవర్. అందరూ ముందుకు వచ్చేసారు, అందరు గట్టి గరుపులర్ చేశారు. చాలామందికి బ్లడ్ వచ్చేసింది, సర్ప్రైజింగ్గా ఆయిల్ వచ్చేసింది బస్సులోకి. సో అర్థం కాల. సో లైక్ ఐ బ్లడ్ అవుట్ బేసిక్లీ. అంతే గుర్తుంది. ఎవరో వచ్చి అందరినీ దింపేశారు. సో ఇక అంబులెన్స్ ఫాలో ద ప్రోటోకాల్ ఫాలో అయింది అంతే. నేను విజయవాడ వెళ్తున్నాను. మొత్తం 20 మంది ప్రయాణికులు గాయపడినట్లుగా అయితే తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే కనుక ప్రస్తుతానికైతే ఇక్కడ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అయితే, ప్రథమ చికిత్స అయితే అందిస్తున్నారనే చెప్పుకోవచ్చు. కొంతమంది ఇప్పటికే, అంటే రాజమండ్రి ఈస్ట్ గోదావరి ప్రాంతానికి చెందినవారు కాబట్టి వారంతా కొంతమంది ఇప్పటికే వెళ్ళిపోవడం జరిగింది. మరోపక్క చూసుకుంటే కనుక ప్రమాదానికి గల కారణాల మీద అయితే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది వరుసగా ఇది 3వ ప్రమాదం అని చెప్పుకోవచ్చు. మొదటగా రమణ ట్రావెల్స్కి చెందినటువంటి బస్సు ఆగి ఉన్నటువంటి సిమెంట్ లారీని ఢీకొట్టడంతో అక్కడ ప్రమాదం చోటు చేసుకుంది. 3 చనిపోయారు. మరలా 2 రోజుల తర్వాత ఏలో చెందినటువంటి బస్సు, స్లీపర్ బస్సు ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి వద్ద బోల్తో కొట్టింది. ఇందులో స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారని చెప్పుకోవచ్చు. ఇది 3వ ప్రమాదం. ఈ 3వ ప్రమాదంలో ప్రయాణికులు సుమారుగా 20 మంది గాయపడ్డారు. మరలా ఇక్కడ నుండి ఏలూరు ప్రభుత్వ చికిత్స అనంతరం మరలా వారు రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలకు చెందినవారు కావడంతో మరలా ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. సో వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాల మీద అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.